హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియోలో నేను మసూర్ దాల్ మనము పిల్లలకి ఏ వయసు నుంచి పెట్టాలి, సో దానివల్ల యూజ్ ఏముంటుంది అనేది నేను చూపిస్తున్నాను. మసూర్ దాల్ మనము బేబీస్కి 8 మంత్స్ బేబీస్ నుంచి పెట్టచ్చు. కాకుంటే నేను ప్రిఫర్ చేసేది 10 మంత్స్ బేబీస్ నుంచి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆ టైంలో కొంచెం టీత్స్ అనేది వస్తుంది కాబట్టి, సో మనం పెట్టేటప్పుడు వాళ్ళు కొంచెం ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది, కొంచెం నమ్మలేగలరు కాబట్టి. ఇంకా ఈ మసూర్ దాల్లో విటమిన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో అందుకే బేబీస్కి ఎక్కువ ఈ మసూర్ దాల్ పెట్టమని చెప్తుంటారు డాక్టర్స్. హై ప్రోటీన్స్, ఇంకా ఫైబర్స్, విటమిన్ ఏ, ఇంకా కంటి చూపు చాలా బెస్ట్ ఈ విటమిన్ అనేది. సో ఈ మసూర్ దాల్లో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. కంపల్సరీగా పిల్లలకి మనము ఫీడ్ చేయాలి. సో ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నాయి ఎలా మనం ఫీడ్ చేయాలి పిల్లలకి అని. ఇది 10 మంత్స్ బేబీస్ నుంచి 1 ఇయర్ అబో పిల్లల వరకు ఈ ప్రాసెస్ పెట్టచ్చు. నేను ఇక్కడ 1 కప్ మినపప్పు తీసుకున్నాను, 2 కప్స్ మసూర్ దాల్ తీసుకున్నాను, 3 స్పూన్స్ రైస్ తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఒకసారి వాష్ చేసేసి, మనం మినపప్పు బదులు మీరు పెసరపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వాష్ చేసేసి మనము ఒక 20 మినిట్స్ కుక్ చేసే 20 మినిట్స్ ముందు ఇలా సోక్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మనం ప్రెషర్ కుక్కర్లోకి వేసుకునేసి, వెజిటేబుల్స్ అనేది ఆప్షనల్, క్యారెట్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే పొటాటో అయినా వేసుకోవచ్చు. నేను పొటాటో వేసాను. కొంచెం జీలకర్ర వేసి హాఫ్ టమాటా వేసుకోవచ్చు. 1 ఇయర్ అబో పిల్లలకైతే టమాటా వేయండి, లేకుంటే బిలో బేబీస్కి అయితే వేయొద్దు, అది ఆప్షనల్. సో ఇవన్నీ మనం కుక్కర్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ తెప్పించాము అంటే చల్లారిన తర్వాత మనకు రైస్ అనేది ఇలా బాయిల్ అయి ఉంటుంది. సో ఇదంతా మనం స్టవ్ మీద ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్మాషర్తో మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. ఎందుకంటే స్మూత్గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఈజీగా తినగలరు. 1 ఇయర్ అబో పిల్లలకైతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో బిలో బేబీస్కి అయితే ఇలా స్మాషర్తో స్మూత్గా చేసుకోండి. ఎంత స్మూత్గా పాసిబుల్ అవుతుందో అంత స్మూత్గా చేసుకొని, టేస్ట్ కోసం 1 ఇయర్ అబో బేబీస్కి అయితే సాల్ట్ యాడ్ చేయండి. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ గీ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇది ఎవరికైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి. ఇది కొంచెం బాగా దగ్గర పడింది అనిపించినప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి, అది చల్లారిన తర్వాత పిల్లలకి ఫీడ్ చేయండి. ఈ ఫుడ్ అనేది కంపల్సరీగా ఒక్కసారైనా బేబీస్కి వీక్లీ వన్స్ పెట్టాలి. ఎందుకంటే మసూర్ దాల్ అనేది చాలా రిచ్ విటమిన్స్ ఉంటుంది, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. కంపల్సరీగా పిల్లలకి ఫీడ్ చేయాలి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.